ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక దినపత్రికలో అహోబిలేసుని లడ్డుకు కమిషన్ పోటు అన్న శీర్షికన వచ్చిన వార్తను ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు గూడూరు సంజీవరాయుడు, ఆలగడ్డ నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు సానే రామాంజనేయులు తీవ్రంగా ఖండించారు. శనివారం సాయంత్రం ఆలగడ్డలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆలగడ్డ నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు రామాంజనేయులు మాట్లాడుతూ తమపై నిరాధారణమైన ఆరోపణలను చేస్తే చూస్తూ సహించేది లేదని హెచ్చరించారు. సదరు దినపత్రిక పాత్రికేయుని కుమారుడు గతంలో అహోబిలం దేవస్థానంలో పనిచేసేవారని, ప్రస్తుతం అతనిని వేరే ప్రాంతానికి బదిలీ చేయడంతో దేవస్థానం వ్యవహారాలపై నిందారోపణలు చేస్తున్నారని తెలిపారు. వాస్తవాలు ఉంటే నిరూపించాలని టీడీపీ నాయకులు సవాల్ విసిరారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గూడూరు సంజీవరాయుడు మాట్లాడుతూ అహోబిలం దేవస్థానం గతంలో ఎండోమెంట్లో ఉన్నప్పుడు ఏ సమస్యలు లేకుండా జరిగేవని, ఈ రోజు దేవాదాయ శాఖ నుండి మఠం పరిధిలోకి వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ కు పీఠాధిపతికి మధ్య సయోధ్య లేక లడ్లు లేవు, నీళ్లు లేవు అంటూ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. లడ్డు తయారీకి కావలసిన సరుకులు అన్నీ ఉన్నాయని, దేవస్థానంలో ఎలాంటి లడ్ల కొరత లేదని గూడూరు సంజీవరాయుడు తెలిపారు. లడ్ల కొరత, సరుకుల సమస్య ఉంటే అన్ని పత్రికలలో వార్తలు ఎందుకు రాలేదు అంటూ ఆయన ప్రశ్నించారు. కేవలం ఒక పత్రిక మాత్రమే పని కట్టుకొని ప్రభుత్వంపై ఏదో ఒక మిషపై బురద జల్లుతున్నారని ఆయన విమర్శించారు. అహోబిలం దేవస్థానం అంటే దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రాచుర్యం పొందిందని జిల్లా తెలుగుదేశం మాజీ ఉపాధ్యక్షుడు గూడూరు సంజీవరాయుడు పేర్కొన్నారు. మేనేజ్మెంట్, సీఈఓలు సరిగా లేక ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ సహించేది లేదని గూడూరు సంజీవరాయుడు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆలగడ్డ నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు రామాంజనేయులు, మాజీ సర్పంచ్ వీరభద్రుడు, గ్రామ టీడీపీ నాయకులు గూడూరు సంజీవరాయుడు, చిన్న రమణయ్య, గంగాధర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశము ఈరోజు సాక్షి దినపత్రికలో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అదేంటంటే ప్రొవిజన్స్ కూడా కమిషన్ తీసుకుంటున్నారు ప్రభుత్వంలో ఉన్నవారని చెప్పి మా మీద నిరాధారోపణలు చేశారు. అవన్నీ అవాస్తవాలు. అర్చకులలో వాళ్లకు దేవాలయం మీద ఆధిపత్యం కోసం కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. సరుకులు లేవు అనేది చెప్పడం అనేది అదంతా నిజం కాదు. ఎందుకంటే సరుకులు ఆల్రెడీ ఇండెంట్ వాళ్ళు మాకు పెడితే 4 రోజులు ముందే ఇస్తాము. సరుకులు మార్చారనేది మాట వాస్తవమే, కానీ కమిషన్లు అయితే ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు. దేవస్థానం పైన ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ సాక్షి దినపత్రిక వారు ఈరోజు చేసిన ఆర్టికల్ గురించి మేము ముఖ్యంగా మాట్లాడదలుచుకున్నాము. అదేంటంటే గతంలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రోజే కానీ దేవాలయం పైన ఒక ఆర్టికల్ కూడా రాయలేదు. ఎందుకు రాయలేదంటే రాసి కొద్ది రోజులు బెదిరించుకొని వాళ్ళ కుమారుడిని ఉద్యోగంలో చేర్చుకున్నారు. ఈ రోజు తన కుమారుడిని ఎక్కడంటే డ్యూటీలు వేస్తున్నారనే ఒక నెపంతో దేవాలయం వారి పైన ఏదో ఒక విధంగా వాళ్ళని లోపరుచుకొని భయపరుచుకొని తన కుమారుడిని ఒక మంచి ఎక్కడైనా డ్యూటీస్ వేసే విషయంలో వాళ్ళు బెదిరించుకోవాలనే ఉద్దేశంతో సాక్షి దినపత్రిక ఇక్కడ లేకున్నా, ఎక్కడో ఆత్మకూరులో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నవి లేనట్టు రాసుకుంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి ఆరోపణలు నెక్స్ట్ చేస్తే మేము తగిన విధంగా చర్యలు తీసుకుంటాము. దీనిపైన మేము లీగల్గా కూడా ప్రొసీడ్ అవుదామని తెలియజేసుకుంటున్నాం. నా నమస్కారాలు. ఈ అహోబిలంలో జరుగుతున్న సమస్యలు, అహోబిలం దేవస్థానంలో చాలా ఉంది. ఇంతకుముందు ఎండోమెంట్లో ఉన్నప్పుడు దేవస్థానంలో ఏ ఇబ్బందులు లేకుండా జరిగేవి. ఈరోజు ఎండోమెంట్ నుంచి మఠాధిపతి చేతికి వచ్చిన తర్వాత మఠాధిపతి అక్కడ మేనేజ్మెంటు సరిలేక, అక్కడ మేనేజ్మెంటు వాళ్ళు చేసుకోవడం సరిలేక లడ్డు లేదు, నీళ్లు లేవు, ఈ మఠం వాళ్ళు చేసే పనిలో మంచిగా లేక ఊరిగా ఇతరుల మీద బురద చల్లడం తప్ప వాళ్ళ మీటింగ్ చేసుకోలేక వీళ్ళు ఈ విధంగా దీన్ని తీసుకొని సాక్షి వాళ్ళు పేపర్కు రాయడం జరిగింది. మెటీరియల్ మీరు పోయి చెక్ చేయండి, అక్కడ మెటీరియల్ ఉన్నాయా లేదా. లడ్డు కూడా తయారైంది ఈరోజు, కానీ కొన్ని కారణాల వల్ల ఆ మేనేజర్ అక్కడ మేనేజ్మెంట్ లేక లడ్డు తయారు కాలేదు. మెటీరియల్ ఉన్నాయి, మెటీరియల్ లేవని ఈ సాక్షి పేపర్ రాయడం చాలా అది తప్పు.
అది నిజంగా అక్కడ ఏంటి మరి సాక్షి వాళ్ళు మిగతా పేపర్లు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా రాయాలి కదా నిజమైతే. మరి మిగతా వాళ్ళు ఎందుకు రాయాలి, ఓన్లీ సాక్షి పేపర్ ఎందుకు రాసింది అంటే ప్రభుత్వం మీద ఏదో ఒక మీద మా ఎమ్మెల్యే మనుషుల మీద ఎవరి మీదనే సరే బురద చల్లేదానికి ఆ కంకణం కట్టుకొని ఒక సాక్షి పేపరు ఇది చేస్తుంది. దాంట్లో ఒకటి ఈ మఠంలో ఈయన సిఇఓ గారు వచ్చిన తర్వాత ఆయన నెలకు ఒకసారి వస్తాడు. ఆయన సిఇఓ నెలకు ఒకసారి వస్తే దేవస్థానము చిన్న దేవస్థానం కాదు అది, అహోబిలం దేవస్థానం అంటే ఈ ఎన్నో గుళ్ళకు పెద్దది. దాంట్లో మేనేజ్మెంట్ సిఇఓ నెలకు ఒకసారి వచ్చి మేనేజ్మెంట్ సరిలేక లడ్డు లేవంటే ఎవరు బాధ్యతలు దానికి బాధ్యతలు సిఇఓ. మెటీరియల్ తయారు చేయించుకుంటే శక్తి లేనప్పుడు ప్రభుత్వం మీదకి ఎమ్మెల్యే మనుషుల మీదకి ఇప్పుడు వదలడం చాలా తప్పు. రాయాల్సింది సిఇఓ మీద రాయాల. ఈ సిఇఓ చేసే పని ఏమిటిది, ఉద్యోగాలు ఆల్రెడీ ఇంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో 55 మందిని తీసుకున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు భూమా అఖిలప్రియ గెలిచిన తర్వాత ఒక్క ఉద్యోగాన్ని తీసుకోమంటే తీసుకోకుండా ఇంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఇతని మన సంపత్ గారు ఉన్నారు. సంపత్ గారు గంగుల ప్రభాకర్ రెడ్డికి నానికి ఎన్ని కాలంలో ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు ఏం చేసినాడు, ఈ సిఇఓ మళ్ళీ సంపత్ని తీసేసి సిఇఓని పెట్టాడు. ఈయన సాములూరు రామ్మోహన్ రావు అన్నాడు. ఆయన మాజీ ఏదో ఎస్పీ అంట మాజీ. ఆయన వచ్చి ఇప్పుడు ఈడ మేనేజ్మెంట్ సరిగా లేక ఆయన చేపించుకుంటే వాటం తెలియక బుడద ఎవరి మీద కలుగుతాడు ఈ సాక్షివాడు మాట్లాడము చాలా తప్పు. అతని మీద లీగల్ గా కేసు కూడా వేస్తాం మేము. నెక్స్ట్ కు అనవసరంగా తెలుగుదేశం వాళ్ళ మీద బుడద చల్లితే ఖచ్చితంగా లీగల్ గా చర్య మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం.